హాయ్ అండి. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే మేకకాయలు పులుసు పెట్టి చూపిస్తున్నానండి. ముందుగా మేకకాయలని శుభ్రం చేసేసుకుని ఒక 6 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించేసుకోవాలండి. వంకాయలని ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు, కొత్తిమీర, పులుసుకు సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టునండి. పొయ్యి మీద దాకా పెట్టేసుకునండి పులుసుకు సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి. ముందు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయండి. ఇందులో వంకాయలు వేసుకోవాలండి. ఇందులోనే పచ్చిమిరపకాయలు నుండి టమాటా ముక్కలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. వంకాయల్ని ఆయిల్లో బాగా మగ్గనియ్యాలండి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, పసుపు వేసుకోవాలండి. అంతేనండి, ఇంకే మసాలాలు పడవండి ఇందులోని. ఇవి మగ్గినాయండి, ఇంకా కొంచెం మగ్గాలండి. ఇప్పుడు కొత్తిమీరని వేసుకోవాలండి. ఇప్పుడు ఉడికించుకున్న కాళ్ళని ఇందులో వేసుకోవాలండి. చింతపండు రసాన్ని వేసుకోవాలండి. ఈ దుమ్ముల్లో ఉన్న మూలుగు ఈ పులుసులోకి దిగేదాకా బాగా మరగనియ్యాలండి పులుసుని. వేడి వేడిగా మేకకాయల పులుసు రెడీ అయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోద్దండి పైన.